వచ్చిన వారందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం స్టడీలోకి వెళ్దాం. ఘనమైన తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సాయంకాల సమయంలో తండ్రి మేము మరి ఒకసారి తండ్రి ఆ బేసిక్స్ని మేము ధ్యానించడానికి తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అనేక మంది రక్షణార్థమై తండ్రి అనేక మంది మీ వైపు తిప్పబడటానికి తండ్రి తండ్రి మీ యొక్క మాటలు అవసరము కాబట్టి మీరు ఏమై ఉన్నారు తండ్రి అనే విషయాన్ని తండ్రి మేము ధ్యానం చేయటం చాలా ప్రాముఖ్యం తండ్రి. ఈ సమయంలో తండ్రి మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని మీ వాక్యం ద్వారా మాకు తండ్రి విషయాలు తెలియజేయమని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఇప్పటి వరకు మనం విశ్వంలో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన దేవుని గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడైతే విశ్వంలో అత్యంత నీచమైన దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే దేవునికి అత్యంత అసహ్యమైనది అదేంటి అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఆల్రెడీ చెప్పారు. పాపం గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకునే పోయే ముందు పాపం అంటే ఎవరికి తెలియదు? ఒకసారి చెప్తారా? అందరికీ తెలుసు కదా. ఒకసారి వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్తాను. ఒక జరిగిన సంఘటన, రియల్ స్టోరీ. డిఎల్ మూడీ గారు ఒకసారి ఒక చోట మెసేజ్ వారు వేరే చర్చ్ వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళి అక్కడ మెసేజ్ చెప్పే ముందు ఆయన ప్రిపేర్ అయ్యే ముందు కూర్చుని ఉన్నారు. ఇంకా వెళ్ళబోయే ముందు ఆ చర్చిలో ఉన్న ఒక ఎల్డర్ వచ్చి ఆయనకు ఒక మాట చెప్పారంట. ఇక్కడ మా చర్చిలో మెసేజ్ అవ్వకుండానే చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు, మీరు దయచేసి ఏమనుకోవద్దు, ఇక్కడ అలాగే అలవాటు అని చెప్పారంట. అప్పుడు మూడీ గారు అన్నారంట, సరే చూద్దాము అనేసి ఆయన వెళ్ళి ఆయన ఒకటి చెప్పారంట, నేను ఇప్పుడు 2 గ్రూప్స్తో మాట్లాడతాను, అంటే 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్తో మాట్లాడతాను. మొదట నేను పాపులతో మాట్లాడతాను, తర్వాత నేను పరిశుద్ధులతో మాట్లాడతాను అని చెప్పి కొంతసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆయన వాక్యం చెప్పిన తర్వాత ఆయన అన్నాడంట, నేను పాపులతో మాట్లాడటం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు నేను పరిశుద్ధులతో మాట్లాడాలి అన్నాడంట. అని వాక్యం స్టార్ట్ చేశారంట. కానీ ఒక్కళ్ళు లేవలేదంట. అంటే అది ఫస్ట్ టైం అంట ఆ చర్చిలో ఎవరో అంటే లెగిసి వెళ్ళిపోవటం మెసేజ్ పూర్తిగా అయ్యేదాకా. అంటే ఇది ఎందుకు చెప్పానంటే అందరికీ తెలుసు పాపం అంటే ఏంటో, పాపం ఎంత ప్రమాదకరమైందో తెలుసు. కానీ అడ్మిట్ అవ్వటం అంటే దాన్ని ఒప్పుకోవటం అనేది చాలా కష్టంగా ఉంటుంది అందరికి. అదే ప్రాబ్లం ఇక్కడ. మన వాక్య భాగంలోకి వెళ్దాం. పాపం యొక్క ఆరిజిన్ ఆఫ్ సిన్ గురించి మనం చూస్తే మన అందరికీ తెలిసిన అధ్యాయము ఆదికాండం 3వ అధ్యాయము. ఇది పాపము ఎలాగ ఆవిర్భవించింది, పాపము ఎలాగ వచ్చింది అనేది ఆరిజిన్ ఆఫ్ సిన్ గురించి మనం ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తాం. అయితే ఇక్కడ మనకందరికీ ఇంకోటి కూడా తెలుసు, పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం తెలుసు అందరికీ. ఇక్కడ ఆజ్ఞ ఏది అంటే 2వ అధ్యాయం 17వ వచనం చూస్తే, అయితే మంచి చెడ్డలను తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించాను. ఇక్కడ ఆజ్ఞ ఏంటంటే ఒక వృక్షం ఉంది, దాని ఫలాలు ఉన్నాయి, నువ్వు తోటలో ఏ ఫలమన్నా తినొచ్చు, కానీ ఆ మంచి చెడ్డలను తెలియనిచ్చు వృక్ష ఫలమును మాత్రం నువ్వు తినకూడదు, తింటే నువ్వు నిశ్చయముగా చనిపోతావు అని దేవుని ఆజ్ఞ. ఆ ఆజ్ఞకి సాతాను ఏం చెప్పాడు? 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. చాలు. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? మీరు తింటే చనిపోతారు. ఇక్కడ సాతాను ఏం చెప్తుంది? మీరు చావనే
చావరు. కాబట్టి ఆ తర్వాత అంతా మనకు తెలుసు వాడు అది తిన్న తర్వాత ఏం జరిగిందనేసి. ఇక్కడ మనం ముఖ్యంగా ఆ పాపం అయితే వీళ్ళు చేశారు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, ఆదాము అవ్వ. అయితే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మనం చూద్దాం ఒకసారి. అంటే వీళ్ళు పాపము చేయటం, దేవుడు వద్దన్న పని, దేవుడు వద్దని ఆజ్ఞాపించిన ఆ పని వాళ్ళు ఆజ్ఞను మీరటం ద్వారా వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఒకసారి మనం 7వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. చాలు. మొట్టమొదటి కాన్సిక్వెన్స్ ఏంటంటే వారు నేకెడ్, అంటే అప్పుడు దాకా అలాగే ఉన్నారు వాళ్ళు, అలాగే ఉన్నారు, అలాగే ఒకరికొకరు ఉన్నారు, సహవాసంగా ఉన్నారు. దేవుడు చల్లపూట వస్తున్నప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, దేవుడు వెళ్ళిపోతున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ పాపం చేశారో మొట్టమొదటి కాన్సిక్వెన్స్ ఏంటంటే షేమ్. షేమ్ వారికి ఆ సిగ్గు అనేది తెలిసింది. తర్వాత వారు దిగంబరం అని తెలుసుకున్నారు, వారు నేకెడ్ అనే విషయాన్ని తెలుసుకున్నారు. తర్వాత ఏం తెలుసుకున్నారు వాళ్ళు, ఒకసారి ఇంకా చదవండి. చాలు చాలు. ఇక్కడ మనం చూస్తే ఈ పాపం చేయకముందు వాళ్ళు దేవుడు ఎప్పుడు వస్తాడా, ఆయనతో ఎప్పుడు మేము మాట్లాడతామా అని ఎదురు చూసే సందర్భం అనమాట. అక్కడి నుంచి వీళ్ళు ఎక్కడికి దిగజారిపోయారంటే దేవుడు వస్తుంటే ఆయన స్వరం విని దాక్కునే స్టేజ్కి వచ్చేసారు. ఇది సెకండ్ కాన్సిక్వెన్స్ అనమాట. మొదట వారికి దిగంబరం అనే వారికి తెలిసింది. రెండవది వారు దేవునికి భయపడుతున్నారు. భయం అంటే మనం అనుకునే భయభక్తులు కాదు, భయపడుతున్నారు దేవునికి. తర్వాత మూడో కాన్సిక్వెన్స్ ఏంటంటే ఒకసారి చూడండి 11వ వచనం. చాలు. ఇక్కడ నీవు దిగంబరు అని నీకు ఎవరు చెప్పారు అని దేవుడు అడుగుతున్నాడు. మీరు చెప్పండి, ఎవరు చెప్పారు వాళ్ళకి? సాతాను చెప్పాడా? సాతాను చెప్పాడా? ఓకే. అది ఎవ్వరు చెప్పలేదు వాళ్ళకి, వాళ్ళకే తెలిసింది. అంటే వాళ్ళు సెల్ఫ్ అవేర్ అయిపోయారు అనమాట. అంటే స్వీయ అవగాహనలోకి వచ్చేసారు. అంటే ఈ సెల్ఫ్ అవేర్ దేనికి దారితీసిందంటే సెల్ఫ్ కాన్షియస్కి దారితీసింది. సెల్ఫ్ కాన్షియస్ అంటే ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకలాంటి అభద్రత భావం అన్నమాట, వారు నా గురించి ఏమనుకుంటున్నారు అని. ఇంకో విధంగా చెప్పాలంటే వాళ్ళ ఫోకస్ దేవుని వైపు నుంచి వాళ్ళ ఇన్వర్డ్ సెల్ఫ్కి వెళ్ళిపోయింది అనమాట. ఇది మనలో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడంటే మనం ఎప్పుడైతే దేవుని కంటే ఎక్కువగా మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటామో అప్పుడు మనం సెల్ఫ్ అవేర్, అలాగే సెల్ఫ్ కాన్షియస్, అలాగే సెల్ఫ్ లైఫ్ అనేది మనలోకి వచ్చేస్తుంది అనమాట. అంటే నేను ఇండిపెండెంట్గా జీవించగలను, నాకు దేవునితో పని లేదు, నేను ఏదైనా తినగలను, ఏదైనా సంపాదించగలను, ఎలాగైనా బతకగలను అనే సెల్ఫ్ లైఫ్లోకి మనం ఎంటర్ అయిపోతాం అన్నమాట. అంటే థర్డ్ కాన్సిక్వెన్స్ ఏంటంటే సెల్ఫ్ లైఫ్. ఎప్పుడైతే ఈ సెల్ఫ్ లైఫ్ అనేది వచ్చేస్తుందో అప్పుడు మన హృదయంలో దేవుని సింహాసనం మీద దేవుడి నుంచి మనం బయటికి పంపేస్తాం అన్నమాట. అంటే మనకు మనమే రాజులు, మనకు మనమే దేవుళ్ళం అయిపోతాం. మనం ఏది చేయాలంటే చేస్తాము, ఏది ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాము, ఏది మాట్లాడాలంటే అది మాట్లాడతాము. ఇంకా సెల్ఫ్ లైఫ్ అనేది
అది డామినేట్ చేస్తూ ఉంటుంది మనిషిని. కాబట్టి ఇలాంటి సందర్భాలు ఇంకా అనేకమైన కాన్సిక్వెన్సెస్ మనం చూస్తాం. ఇప్పుడు సమయం లేదు కానీ, అయితే ఈ కాన్సిక్వెన్సెస్లో దేవుడు ఏ విధంగా వారిని అంటే దేవుడు మళ్ళీ తిరిగి వారిని ఏ విధంగా మళ్ళీ చేర్చుకున్నాడు అనే విషయాన్ని మనం చూసే ముందు, ప్రత్యేకంగా డాక్ట్రిన్ ఆఫ్ సిన్ అని అన్నారు కాబట్టి ప్రత్యేకంగా 3 రకాల పాపాలు మనం చూస్తాం డాక్ట్రిన్ ఆఫ్ సిన్లో. ఒకటి ఏంటంటే ఇన్హెరిటెడ్ సిన్, అంటే మన ఆది మానవుడు అంటే మొదటి మానవుడు పాపం చేయటం వల్ల ఆయన ద్వారా మనం వచ్చాం కాబట్టి ఆ పాపము మనకి స్వాస్థ్యం, ఇన్హెరిటెన్స్ అంటే స్వాస్థ్యమే కదా, మనకి సంప్రాప్తి అంటే మనకి క్రెడిట్ అవుతుంది అన్నమాట. దాన్ని ఇన్హెరిటెడ్ సిన్ అంటారు. అంటే చాలామంది అనుకుంటారు, ఇప్పుడు మన ముత్తాతలకి ఆస్తి ఉందనుకోండి, మనం ఏం ప్రయత్నం చేయవసరం, మన అకౌంట్లో వెనకాల రిజర్వ్డ్గా ఉంటుంది మనకి, దాన్నే స్వాస్థ్యం అంటారు. మనం ప్రయత్నం చేసినా చేయకపోయినా అది మన అకౌంట్లో మాత్రం ఎప్పుడు క్లెయిమ్ చేసుకున్నా అది మన అకౌంట్కి వచ్చేస్తుంది. చాలామంది ఇన్హెరిటెన్స్ అంటే దాన్నే, అంటే పాజిటివ్ థింగ్స్, డబ్బులు, ఆస్తి, దీన్నే అనుకుంటారు. కానీ గుడ్ ఆర్ బ్యాడ్ రెండు ఇన్హెరిటెన్స్ కింద వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆదాం పాపం చేస్తే నేనేం చేశానని నాకెందుకు వచ్చిందంటే, మన తల్లిదండ్రులు, మన ముత్తాతలు, మన పోలికలు, మన లేకపోతే డిఎన్ఏ ఎలా సంప్రాప్తం అవుతుంది మనకి, అట్లాగే పాపం కూడా ఆదాము పాపం చేయటం వల్ల ఆ పాపపు స్వభావం మనలోకి వచ్చేస్తుంది, ఫాలెన్ నేచర్. అంటే పాపం చేయటం వల్ల ఆదాం ఏమేంటంటే డెడ్ స్పిరిట్, ఏం పొందుకుంటాడంటే డెడ్ స్పిరిట్, అంటే దేవునితోటి ఎడబాటు. రెండవది ఏంటంటే తర్వాత ఆ యొక్క దోషపూరితమైన శరీరం, అంటే గ్లోరిఫైడ్ బాడీ నుంచి ఈ కరప్టెడ్ బాడీలోకి వచ్చేసాడనమాట. కాబట్టి రెండోది ఏంటంటే ఇంప్యూటెడ్ సిన్. మనకి దావీదు కూడా అంటాడు, మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ 51:5 కానీ 3 కానీ అక్కడ చూస్తే, నేను తల్లి గర్భంలో రూపించబడినప్పుడే నేను నా తల్లి గర్భంలో పాపంలో పుట్టాను. రోమపత్రిక 5:12లో కూడా ఉంటుంది ఏంటంటే, ఆదాము ద్వారా మనకి పాప స్వభావం సంక్రమించిందని. తర్వాత ఇంప్యూటెడ్ సిన్. ఇంప్యూటెడ్ సిన్ అంటే ఏంటంటే అంటే ఎప్పుడైతే ఆదాము ద్వారా మనం వచ్చామో, ఆ ఆఫ్స్ప్రింగ్గా మనం వచ్చామో, కాబట్టి మనం ఆదాముకున్న పాప స్వభావం మనలో కూడా వచ్చింది. రావటం ద్వారా ఆదాము యొక్క శిక్ష, అంటే ఏ పాపం చేస్తే ఏ శిక్ష అయితే వచ్చిందో అదే శిక్ష మనకి కూడా ఆపాదించబడింది. అదే ఇంప్యూటెడ్ సిన్ అన్నమాట. దీనికి ఒక ప్రిన్సిపల్ ఉంది. అది ఎలాగండి అంటే, ఆ ప్రిన్సిపల్ కనుక మనం ఒప్పుకోకపోతే మనం ఎవరినటికీ పాపులుగానే ఉంటాం. ఈ ప్రిన్సిపల్ కనుక మనం ఒప్పుకోకపోతే ఎన్నటికీ పాపులుగా ఉంటాం. ఎందుకంటే మన రక్షణ కోసం మనం ఏది చేసుకోలేం. వి కెనాట్ వర్క్ ఫర్ అవర్ ఓన్ సాల్వేషన్. ఎవరో మన కొరకు పని చేయాలి. ఎందుకంటే ఆ యొక్క డిమాండ్స్ని రీచ్ అయ్యే క్వాలిటీస్ మనలో లేవు. రక్తం, పరిశుద్ధమైన రక్తం చిందించాలి, ఇవన్నీ మనకి సాధ్యమైన పని కాదు. కాబట్టి ఆ ఇంప్యూటెడ్ ఆదాం చేసిన పాపం వల్ల ఏ శిక్ష అయితే వచ్చిందో, ఒకసారి మనం రోమపత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూడండి. 5:18.
చాలు. ఇది ప్రిన్సిపల్. ఏంటంటే ఇంప్యూటెడ్ సిన్ ఎలాగ ఆదాం నుంచి మనకు వచ్చిందో, ఒక్క పుణ్యకారం ద్వారా, ఒక్క మనిషి ద్వారా మనకి పాపం ఎలా సంక్రమించిందో, అలాగే ఒక పుణ్యకారం ద్వారా కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమయ్యాను. ఈ ప్రిన్సిపల్ కనుక మనం ఒప్పుకోకపోతే మనం ఎన్నటికీ పాపులుగానే ఉండిపోతాం. కాబట్టి ఇంప్యూటెడ్ సిన్ అంటే మనకి ఏ ఏ పాపానికైతే ఆదాముకి శిక్ష విధించబడిందో అదే పాప స్వభావం మనలో ఉంది కాబట్టి, అదే అదే వారసత్వం నుంచి ఆదాం నుంచి మనం వచ్చాం కాబట్టి అదే శిక్ష మనకు కూడా విధింపబడుతుంది. ఇప్పుడు వరకు చెప్పిన ఇన్హెరిటెడ్ సిన్, ఇంప్యూటెడ్ సిన్ మనకు సంబంధం లేదు. సంబంధం లేదంటే మనం ఏదో చేస్తే వచ్చింది కాదు. అది ఆదాము ద్వారా, ఆది పితరుల ద్వారా మనకి సంప్రాప్తమైంది. కానీ పర్సనల్ సిన్ అనేది ఒకటి ఉంది. అది మాత్రం మనం పాపం చేయటం వలన వచ్చింది. రోమా 3:23లో ఏ భేదం లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. అంటే దేవుడు ఒక పర్పస్ తోటి మనిషిని చేశాడు, ఒక డివైన్ స్టాండర్డ్ని రీచ్ అవ్వటానికి అక్కడ పెట్టాడు. కానీ మనుషుడు అది రీచ్ అవ్వటానికి ఫెయిల్ అవ్వటమే పాపం. పాపము అంటే హెబ్రీ వర్డ్ ఏంటంటే కట అంటే అదే రిలీజియస్ వర్డ్ ఏం కాదు, పెద్ద వర్డ్ ఏం కాదు, వెరీ కామన్ వర్డ్ హెబ్రీలో. కట అంటే ఏంటంటే మిస్సింగ్ ద మార్క్, లేకపోతే మిస్సింగ్ ద గోల్. ఉదాహరణకి దారి తప్పాడు అనుకో, కట ద వే అంటే మిస్డ్ ద వే. అదే ట్రైన్ మిస్ అయిపోయాడు అనుకో, కటా ద ట్రైన్ అంటే మిస్డ్ ద ట్రైన్ అంతే. లేకపోతే మిస్డ్ ద గోల్. ఇప్పుడు ఆ గోల్ ఏంటి? ఏ గోల్ మనం మిస్ అయిపోయాం? దేవుడు మనల్ని ఏ విధంగా ఉండాలనుకున్నాడు, మనం ఏ విధంగా దాన్ని మిస్ అయిపోయాం అనే విషయాన్ని మనం చూస్తే, దేవుడు మనకి ఎఫెసీ పత్రిక 2:10లో చూస్తే ఏమని ఉంటుందంటే, ఒకసారి చూడండి. ఆయన మనల్ని నిర్మించాడు దేని కొరకంటే, ఆయన చేతి పనివారం అయి ఉన్నాం మనం. దేనికంటే సత్క్రియలు చేయుటకే ఆయన మనల్ని సృష్టించాడు అని అక్కడ ఉంది. అవునా? చాలు. ఇప్పుడు ఏంటంటే మనం మిస్ అయిన గోల్ ఏంటంటే, దేవుడు ఒక పర్పస్ తోటి మనిషిని చేశాడు. దేవుడు ఒక డివైన్ స్టాండర్డ్ని పెట్టాడు. ఆ డివైన్ స్టాండర్డ్ పెట్టినప్పుడు మానవుడు ఏంటంటే ఫెయిల్ అయిపోయాడు ఆ స్టాండర్డ్ని రీచ్ అవ్వటానికి, లేకపోతే దేవుడి డిమాండ్స్ని దాన్ని రీచ్ అవ్వటానికి ఫెయిల్ అయిపోయాడు. దాన్నే సిన్ అని అంటారు. మనం ఇదే ఐడియాని మనం ఇక్కడ చూడవచ్చు. ఎక్కడంటే 10 ఆజ్ఞల్లో చూడవచ్చు. 2 పలకలు ఉన్నాయి కదా 10 ఆజ్ఞల్లో. మొదటి 5 ఏంటి? నీ దేవుడైన యెహోవాను తప్ప ఎవరిని నీకు ఉండకూడదు, పూజించకూడదు. రెండోది ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు. మూడోది నీ దేవుడైన వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నాలుగోది, ఐదోది నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. 5. మిగతా 5 ఏంటది? నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, తర్వాత దొంగిల్లకూడదు, లేకపోతే నీ పొరుగువాని మీద సాక్ష్యం చెప్పకూడదు, తర్వాత నీ పొరుగువానిది ఏది ఆశింపకూడదు. ఈ ఫస్ట్ 5 దేన్ని సూచిస్తాయంటే, మనం దేవుణ్ణి ప్రేమించడంలో ఫెయిల్ అయ్యామని సూచిస్తాయి. సెకండ్ 5 ఏం చూపిస్తాయంటే, మనం మనుషుల్ని ప్రేమించడంలో ఫెయిల్ అయ్యామని చూపిస్తాయి. ఈ 2 కంబైన్ చేస్తే మనకు వచ్చే సమప్ప ఏంటంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, అంటే ఎప్పుడైతే మనం మనిషిని ప్రేమించలేకపోతామో దేవుణ్ణి ప్రేమించలేం. ఎప్పుడైతే దేవుని ప్రేమించలేకపోతామో మనిషిని కూడా ప్రేమించలేం. అందుకనే బైబిల్ ఏముంటుందంటే, సిన్ అగెయిన్స్ట్ గాడ్ ఈజ్ సిన్ అగెయిన్స్ట్ పీపుల్, లేకపోతే సిన్ అగెయిన్స్ట్ పీపుల్ ఈజ్ సిన్ అగెయిన్స్ట్ గాడ్. అంటే దేవుడు మనల్ని దేని కొరకు నిర్మించాడంటే, దేవుని హానర్ చేయటానికి, అలాగే దేవుని స్వారూప్యంలోకి చేయబడిన మానవుని, ఇతరుల్ని హానర్ చేయటానికి దేవుడు మనల్ని సృష్టించాడు. అది చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం.
దేవుని ప్రేమించాలి, అందరినీ ఇది దేవుని యొక్క కాన్సెప్ట్ అనమాట. అందుకనే నిన్ను వలే నీ పొరుగుని ప్రేమించాలి, అలాగే నీ పూర్ణ ఆత్మతోటి పూర్ణ శక్తితోటి నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. కాబట్టి మానవుడు ఏం మిస్ అయ్యాడంటే దీన్నే మిస్ అయ్యాడు. దాన్నే సిన్ అని అంటారు అనమాట. ఇది సిన్ అనేది ఒక వ్యాధి అయితే, ఒక రోగం అయితే, ఈ వ్యాధికి కావలసిన మందు అంటే ముందు ఆ గుణలక్షణాలు తెలుసుకోవాలి కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చెక్ చేసి ఆ వ్యాధి లక్షణాలు ఉన్నాయో లేదో చూస్తారు, అవునా? అప్పుడే ఆ వ్యాధి అని నిర్ధారిస్తారు కదా. నేను కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను. ఆ లక్షణాలు ఏంటో చూద్దాం. మొదటగా మనం దేవుని లక్షణాలు చూసాం కదా. ఇప్పుడు పాపము యొక్క లక్షణాలు చూద్దాం. మొదటిది సిన్ ఈజ్ డిటెక్టబుల్, అంటే అది మరుగు చేయబడేది కాదు, అది బయలుపరచబడేది, బయటపడిపోయేది. ఇప్పుడు నీ పాపం, నీ రహస్య పాపం నాకు తెలియకపోవచ్చు, నా రహస్య పాపం మీకు తెలియకపోవచ్చు. లేకపోతే యవనస్తులుగా ఉన్నవారు వారు చేసే పాపాలు ఎవ్వరికీ తెలియదు. ఒంటరిగా చేసే పాపాలు కొన్ని ఉంటాయి, ఎవ్వరికి చెప్పుకుంటే కానీ తెలియవు. కానీ ఆ పాపం అది మరుగైపోతుందా అంటే దేవుని కళ్ళ ఎదుటి నుంచి ఏది మరుగు చేయబడదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎక్కువగా నేను పిల్లలతో చెప్తున్నప్పుడు మేము చూడకపోవచ్చు కానీ దేవుడు మాత్రం చూస్తూనే ఉంటాడని చెప్తూ ఉంటాను. మనం జనరల్గా అనుకుంటాం రూమ్లోకి వెళ్ళిపోయి, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో చేద్దాం అనుకుంటాం, మనం మర్చిపోతాం దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడని. అది గుర్తుంటే భయం వేస్తుంది. కాబట్టి దేవుడు మనం ఏంటో తెలుసు, మన హృదయంలో ఏముందో తెలుసు. దావీదు భక్తుడు అంటాడు 139:1-4 చూస్తే, ఆ తలంపు నా హృదయానికి రాకముందే నీకు తెలుసు అంటాడు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. దేవునికి అన్నీ తెలుసు అని మనకు తెలిసినప్పుడు ఎంత భయం వేస్తుంది ఏదన్నా వ్యక్తిగత పాపం చేసేటప్పుడు. జనాలకు భయపడిపోయి సెల్ ఫోన్ చూసేటప్పుడు యవనస్తులు వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. కానీ ఎవరు లేరు కదా, నేను ఒక్కడనే ఉన్నాను కదా అనుకుంటే ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు చూస్తూనే ఉన్నాడు నిన్ను. నీ పాపం దాయపడదు, బట్టబయలైపోతుంది దాని కంటి ముందు. ఆయన ఇలా చూశాడంటే ఎక్స్రే లాగా నువ్వు అసలు రేపు ఏమి ఆలోచిస్తావు కూడా ఆయనకి తెలుసు అని దావీదు భక్తుడు. నా హృదయంలోకి తలంపు రాకముందే నీకు తెలుసు. రెండవ లక్షణం ఏంటంటే సిన్ ఈజ్ డేంజరస్. అది ఎంత డేంజరస్ అంటే అదొక వ్యాధి కింద తీసుకుంటే ఆ వ్యాధి వచ్చినట్టు కూడా ఆ వ్యక్తికి తెలియదు, అంత డేంజరస్. ఇప్పుడు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మనకి ఏమైనా లక్షణం చూస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని సార్ట్ అవుట్ చేసుకుంటాం ప్రాబ్లమ్ని. కానీ తెలియకపోతే ఇదే కేసు క్యాన్సర్ వ్యాధులు ఉన్న వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. మీరు గమనిస్తే నాకు తెలిసి మా స్నేహితులు కూడా థర్డ్ స్టేజ్లో గమనించారు. వాళ్ళు థర్డ్ స్టేజ్లో గమనించారు, ఆయన చనిపోయారు. జనరల్గా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో కనుక మనం దాన్ని గుర్తించగలిగితే అది ఏ విధంగా వస్తుందో కూడా తెలియదు. అప్పుడప్పుడు సిమ్టమ్స్ కూడా పెద్దగా తెలియవంట. అది బర్స్ట్ అయినప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే దాన్ని ఇదైనప్పుడే, ఇంకప్పుడు చేసేది ఏం లేదు. అలాగే పాపం ఎప్పుడు డేంజరస్ అంటే అదేంటో అది మనకు సోకింది అని, లేకపోతే మనం పాపంలో ఉన్నామని, మనం పాపులమని తెలియకపోవటమే పెద్ద డేంజరస్ విషయం అన్నమాట. కొంతమంది ఏమంటారంటే నేనేం పాపం చేయలేదు, నేను పాపిని కాదంటారు. పాపం ఎంత బ్యాడ్ అంటే ఎంత చెడ్డదో మనం తెలుసుకోవాలంటే మనం ఒక గుర్తుంది. అదేంటంటే అంత గొప్ప దేవాతి దేవుడు, ఎంత గొప్ప దేవుడో మనం ఫస్ట్ దాంట్లో చూసాం. మనం అంత ఆమ్ని ప్రెజెంట్, ఆమ్ని పొటెన్షియల్, ఆమ్నిషియన్ గాడ్, అంత గొప్ప దేవుడు ఎంతో
ప్రమాదకరమైన స్థితిలో మానవులు ఉన్నప్పుడు ఆయన దిగి రావాల్సి వచ్చింది చూసారా? దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అది ఎంత చెడ్డదో అని. ప్రమాదకరమైన విషయాలు మన పిల్లల్ని పంపం కదా, మనమే చేస్తాం. వెళ్ళి నువ్వు ఉండు అంటాం కదా. చిన్న చిన్న విషయాలు అయితే ప్రమాదం కానీ అయితే నువ్వు పట్టురా, నువ్వు చేయలేవా అంటాం. అట్లాగే ఇది ఎంత ప్రమాదం అంటే ఆ దేవత దేవుడే భూమి మీదకి దిగి వచ్చి మానవుల్ని రక్షించడానికి దిగి వచ్చాడు. అలాగే ఇంకో సిమ్టమ్ ఏంటంటే ఇది ఎంత ప్రమాదం అని అంటే మనకు తెలుస్తుంది అంటే కల్వరి సిలువను చూస్తే తెలుస్తుంది. మన పాపాలు ఆయన మీద మోపబడినప్పుడు, ఆయన ఏ పాపమో చేయలేదు, మన పాపాలు ఆయన మీద మోపబడినప్పుడు ఆయన పడిన వేదన, శ్రమ, అది చూస్తే పాపం ఎంత చెడ్డదో తెలుస్తుంది. బిల్లీ గ్రామ్ గారు అంటారు, ద మోస్ట్ డివాస్టేటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ సిన్ ఈజ్ వెన్ వీఆర్ బ్లైండెడ్ టు ఇట్ అంటారు. అంటే ఎప్పుడు అది అతి ప్రమాదంగా అంటే మనకి అవుతుంది అంటే మనం దాన్ని చూడలేనప్పుడు, అది పాపంగా చూడలేనప్పుడు అది మరీ ప్రమాదం అయిపోతుంది మనకి. మార్టిన్ లూథర్ గారు అంటారు, రికగ్నిషన్ ఆఫ్ సిన్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ సాల్వేషన్ అంటాడు. ఎప్పుడైతే మనం పాపులమని గుర్తిస్తామో అప్పుడు మనం రక్షణ వైపు తొలి అడుగు వేస్తాం అన్నమాట. అది మన రక్షణకి దారితీస్తుంది ప్రారంభం. కాబట్టి పాపాన్ని మనుషులు ఎలా డీల్ చేస్తారనే విషయం నేను ఒక ఇల్లస్ట్రేషన్ చెప్తాను. ఒక కొత్త కారు కొనుక్కున్నాం అనుకోండి, మనం కొత్త కారు కొనుక్కున్నప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మీ రైట్ సైడ్ టైర్లో సరిగ్గా గాలి లేదు, లేకపోతే మీ కూలెంట్ తక్కువగా ఉంది, లేకపోతే అట్లా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోలేదని సౌండ్ వస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని మనం ఫిక్స్ చేయడానికి మనకు 2 పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతి ఏంటంటే వెంటనే టైర్ల షాప్ వాడి దగ్గరికి వెళ్ళి, గాలి కొట్టేవాడి దగ్గరికి వెళ్ళి గాలి కొట్టించుకోవటం, లేకపోతే మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి కూలెంట్ ఫిల్ చేయించుకోవటం, లేకపోతే రిపేర్ షాప్కి వెళ్ళి రిపేర్ చేయించుకోవటం, లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోలేదని కాషన్ ఇస్తుంటే సీట్ బెల్ట్ పెట్టుకోవటం. ఇది ఒక పద్ధతి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవటానికి. రెండో పద్ధతి ఏంటంటే సీట్ బెల్ట్ కోసం క్లిప్స్ తెస్తున్నారు సార్ కొంతమంది. అంటే అది అరుస్తుందని క్లిప్ పెడుతుంది. అంటే వాళ్ళు అది ఏమి డిమాండ్ చేస్తుందో అది చేయరు, దానికి షార్ట్ కట్ అంటే దాన్ని నోరు మూయిస్తారన్నమాట. ఇప్పుడు అది నోటిఫికేషన్స్ ఇస్తున్నప్పుడు దాన్ని బంద్ చేసేయటమే అనమాట. లేకపోతే పద్దాక అరవకుండా మెకానిక్ దగ్గరికి వెళ్ళి దాన్ని హార్న్ తీసేయటమేనండి రెండో పద్ధతి. అన్ఫార్చునేట్లీ చాలామంది ఇప్పుడు అవలంబిస్తున్న పద్ధతి ఇదే. ఎప్పుడైతే దేవుడు యవనస్తులు కానీ ఇంకెవరైతే రక్షింపబడలేదు వాళ్ళకి అనేక మంది ద్వారా, దైవజనుల ద్వారా, వాక్యం ద్వారా అనేకమైన నోటిఫికేషన్స్ అనేక విధాలుగా హెచ్చరిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ సౌండ్ రాకుండా చేయడానికి అంటే ఇమాజినరీ హ్యామర్ ఒకటి ఉంటుంది అన్నమాట వాళ్ళ కాన్షియస్లో, దాంతో వాడిని తోసిపుచ్చుతారన్నమాట. అంటే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారన్నమాట. కాబట్టి సిన్ ఈజ్ డేంజరస్, చాలా ప్రమాదకరమైనది. మూడవది ఏంటంటే సిన్ ఈజ్ డైవర్స్. డైవర్స్ అంటే వైవిధ్యమైంది. ఒకసారి ఇది చూడండి, మత్తయి సువార్త ఒకసారి ఇంకో 5 నిమిషాలు నేను ముగిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము. ఇక్కడ మనం సిన్ ఎంత భయంకరమైంది, ఎంత ప్రమాదకరమైంది మనం 13వ అధ్యాయం చూడండి. 13, 14, 15, 16. ఒక్క నిమిషం, టైం లేదు కాబట్టి 13, 14, 15, 16లో కామన్గా ఉండేది ఏంటి? అయ్యో అయ్యో అని ఎవరిని అంటాం మనం? ఎవరన్నా ప్రమాదంలో ఉన్నప్పుడు కదా, అయ్యో. వేషధారులైనా శాస్త్రులారా అయ్యో, ప్రమాదకరమైంది. తర్వాత 23 చూడండి ఒకసారి.